ఈ రోజు రిలీజ్ అయిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో సివిక్ సెంటర్ స్టూడెంట్ ఎం పవన్ కుమార్ స్టేట్ లెవెల్లో మనకి 25th ర్యాంకు, అదేవిధంగా బీసీఏ కమ్యూనిటీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ మల్టీ జోన్ 2లో సాధించి డిప్యూటీ కలెక్టర్ అయ్యే ఆస్కారం 100% ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పవన్. థ్యాంక్ యూ సార్. మనకి స్కోర్ వచ్చిన తర్వాత 510 వచ్చిన తర్వాత ఏ ర్యాంక్ వస్తుంది, ర్యాంక్తో పాటు ఏ సర్వీస్ వస్తుంది, మల్టీ జోన్లో మళ్ళీ బీసీఏకి ఎంతమంది అంటారు, ఆ కన్ఫ్యూజన్ అంతా పోయి ఈరోజు మనకి జిఆర్ఎల్ వచ్చింది. దాంట్లో బీసీఏలో మీరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి హౌ యు ఆర్ ఫీలింగ్? సార్ ఫస్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ చాలా రిలీఫ్గా ఉంది, బికాస్ ఒక జాబ్ వచ్చింది, దట్టు స్టేట్లో ఒక మంచి పొజిషన్ కాబట్టి అదైతే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ప్రిపరేషన్లో ఒక 4 years నుంచి ఉన్నాను. అండ్ యూపీఎస్సీ లాస్ట్ టైం మిస్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి స్టేట్లో మంచి సర్వీస్ రావడం అనేది అయితే మా పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అట్ ద మూమెంట్ అయితే రియల్లీ వెరీ హ్యాపీ. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మనం ఎలా చదివాము ఇదంతా కూడా, మీ నేపథ్యం, మీరు ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ పేరెంట్స్ ఎవరు, మీరు ఎక్కడ చదువుకున్నారు, సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి మోటివేషన్ ఏంటి? సో మాది వడ్డవాట గ్రామం సార్. వడ్డవాట గ్రామము కొత్తకోట మండలము, మహబూబ్నగర్ జిల్లా, అంటే వనపర్తి ఇప్పుడు. సో చిన్నప్పటి నుంచి నేను ఎంబీరామన్ స్కూల్ అని చెప్పేసి ఆత్మకూరులో 4th to 10th వరకు చదువుకున్నాను అక్కడనే. దాని తర్వాత ఇంటర్ మన హైదరాబాద్లో బొంగళూరు గేట్ సైడ్, ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశాను 2016 నుంచి 2020 వరకు మెకానికల్ ఇంజనీరింగ్లో. అండ్ నా ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేను కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. సో నాకు ఆ టైంలో సోషల్ సర్వీస్ సైడ్ కొంచెం అవగాహన వచ్చింది మెయిన్గా. అప్పుడు నాకు స్ట్రాంగ్గా అనిపించింది ఇటు సైడ్ మనకు ఓరియంటేషన్ ఉంది, టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు ఇది కూడా మన ఫీల్డ్ అని చెప్పేసి అప్పుడు నేను ఫిక్స్ అయిన ఇంటికి ఫైనల్ ఇయర్లో లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా అటెంప్ట్ చేయాలని చెప్పేసి. తర్వాత ఒక ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదు, కానీ సెకండ్ అటెంప్ట్ అయితే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిందంటే అదే టైంలో మెయిన్ వైల్లో దీన్ని కూడా ప్రిపేర్ అయ్యింది. సో థర్డ్ అటెంప్ట్లో ఇంకా దీనికి వచ్చింది కంప్లీట్గా గ్రూప్ 1కే ఫోకస్. ఫస్ట్ టైం మనం ప్రిలిమ్స్ రాసినప్పుడు టీజీపీఎస్సీలో ఎలా వస్తుంది క్వశ్చన్లు, అలా కన్ఫ్యూజన్ చాలా మంది స్టూడెంట్స్కి ఉండేది. అప్పుడు సివిక్ సెంటర్ చాలా టెస్ట్లు పెట్టింది, అవి మీకు ఎలా ఉపయోగపడ్డాయి అప్పుడు? సార్ ఫస్ట్ అయితే నేను డెఫినెట్గా సివిక్ సెంటర్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నా ఈ ప్రిపరేషన్లో అయితే సివిక్ సెంటర్ నాకు ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ అనేది కూడా 1 yearలో అయిపోలేదు, లైక్ 23 నుంచి స్టార్ట్ అయింది ఈ సైకిల్. సో అప్పుడు నాకు బాగా గుర్తుంది, సివిక్ సెంటర్ ఇస్ ద ఫస్ట్ సెంటర్, అంటే ఫస్ట్ అసలు ఇక్కడ ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వెరీ ఫస్ట్ టైం గ్రూప్ 1 అనే దాని మీద కూడా ఫోకస్ చేసి దానికి డిఫైన్డ్ గా ప్రిలిమ్స్ పెట్టి, అది కూడా ఓపెన్ మార్క్స్ పెట్టి, అందులో మన ర్యాంకింగ్స్ ఎక్కడ వస్తున్నాయి దానికి మెసేజెస్ కూడా పెట్టి వాళ్ళకి ఒక జనరల్ అవేర్నెస్ అందరికి క్రియేట్ చేసింది. దాని తర్వాత నాకు అర్థమైంది సివిక్ సెంటర్ ఇస్ వెరీ స్టాండర్డ్. నాకు అనిపించింది సివిక్ సెంటర్ లో జాయిన్ అయితే మనకి మెయిన్స్ లో చాలా హెల్ప్ అవుతుంది అని. సో 2 times మెయిన్స్ అనౌన్స్ చేసిన 2 సార్లు కూడా నేను సివిక్ సెంటర్ లోనే టెస్ట్ సిరీస్ తీసుకున్నా. సో అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా కానీ, దాని తర్వాత డిస్కషన్స్ అయినా కానీ, దాని తర్వాత కంటెంట్ ఆఫ్ ఆన్సర్స్ అయినా కానీ, దాని తర్వాత పర్సనల్గా మీ గైడెన్స్ అయినా కానీ, మిగిలిన వాళ్ళ మెంబర్స్ అయినా కానీ, స్టాఫ్ మెంబర్స్ అసోసియేషన్ అయినా కానీ, ఇవన్నీ కూడా నాకు సివిక్ సెంటర్లో చాలా చాలా బాగా అనిపించింది. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఫిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయినాము, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అయినాము, ఇవంతా పక్కన పెడితే ఈ ఎమోషనల్ జర్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తాము, ఇవంతా కూడా మనకి పెట్టుకోవాలి. మొదటిగా వస్తే మనకి ఫిలిమ్స్ మీరు యూపీఎస్సీ రాశారన్నారు, కానీ మనకి అక్కడ యూపీఎస్సీకి మనకి రిఫరెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాదాపు ఎవ్రీ ఇయర్ ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బై యూపీఎస్సీ. ఫస్ట్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు స్టేట్ సర్వీస్ ఫిలిమ్స్కి ఆస్పెక్ట్ వచ్చినప్పుడు? రేపు కొత్త ఆస్పిరెంట్ వచ్చేటప్పుడు ఫిలిమ్స్లో కూడా మనకి వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా చాలా మంది ర్యాంకర్స్ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని ఒక సజెషన్ అనేది ఉంది. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో సార్ ప్రిలిమ్స్కి అయితే మనకు ఆబ్జెక్టివ్ ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ 150 మార్క్స్కి ఉంది, అందులో కూడా ఈవెన్ మ్యాథ్స్ కూడా ఉంది. ఈక్వల్లీ జిఎస్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు మ్యాథమెటిక్స్ కూడా ఉంది. మనకి ప్రిలిమ్స్లో కామన్గా యూపీఎస్సీ వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిటర్మైన్గా సిలబస్ చాలా నీట్గా ఇచ్చారు సార్. అండ్ ఇందులో కొంచెం యూపీఎస్సీ పార్ట్ అంటే ఇండియన్ పార్ట్ ఉంది, కొంచెం తెలంగాణ పార్ట్ కూడా ఉంది. సో మనం ఏంటంటే సిలబస్ని బాగా ఫోకస్ చేసి అట్లీస్ట్ యూపీఎస్సీ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ కూడా అదే స్టైల్లో వస్తున్నాయి, అండ్ స్టాండర్డ్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది సార్.
చెప్పాలంటే. ఎందుకంటే మన గ్రూప్ 2 రెఫరెన్స్ గా తీసుకుంటే క్వశ్చన్స్ చాలా లెంగ్తీగా మల్టిపుల్ క్వశ్చన్స్ తోటి Yes. చాలా స్టాండర్డ్ వస్తున్నాయి కాబట్టి Mm. వాళ్ళు ప్రిపరేషన్ అనేది అయితే చాలా డెప్త్ చేయాల్సిందే సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అండ్ మల్టిపుల్ టెస్ట్ రాయాల్సిందే. ప్రిపరేషన్కి వస్తే సార్ మన సోర్సెస్ యూపీఎస్సీకి ఉన్నట్లే బేసిక్ సోర్సెస్ ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ రిఫరెన్సెస్ లైక్ లక్ష్మీకాంత్ అయినా కానీ పాలిటిక్ లేకుంటే ఎకానమిక్ అయినా కానీ అవి ప్లస్ మన తెలంగాణకి అయితే సోషల్ ఎకనామిక్ సర్వే అవసరం అవుతుంది బికాస్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ అడుగుతున్నారు వాళ్ళు దాంట్లో. ఇంకా బడ్జెట్ అయినా కానీ దాని నుంచి కూడా రిఫరెన్సెస్ అడుగుతూ ఉన్నారు. తెలంగాణ కల్చర్ అండ్ తెలుగు అకాడమిక్ బుక్స్ ఇలాగా మల్టిపుల్ రిసోర్సెస్ నుంచి మెయిన్ థింగ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అయితే. Yes. అండ్ నాకు ఫస్ట్ టైం గుర్తుంది సివిక్ సెంటర్ అప్పుడు పాలసీస్ బుక్ ఒకటి రిలీజ్ Yes. చేసింది అండ్ మన కరెంట్ అఫైర్స్ కూడా ఒకటి బుక్లెట్ రిలీజ్ చేసింది. Mm. సో ఆ రిఫ్లెక్షన్స్ అనేవి డైరెక్ట్ గా ఉన్నాయి మన ఎగ్జామ్ లో కూడా. Mm. Mm. సో ఐ ఫీల్ కి ఇలాగ కంపైలేషన్స్ Mm. ఇంకా బయట మెండర్స్ లేకుంటే వేరే ఏమైనా కంపైలేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. Mm. సో నన్ను అడిగితే ఇలాగా తక్కువ టైంలో కొంచెం ఎఫెక్టివ్ గా బాగా ప్రిపేర్ అయ్యేటట్టు Mm. మన రిసోర్సెస్ ని బాగా ఇండెప్త్ గా చేస్తూ అలాగే ఏదైనా మంచి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఆబ్వియస్ గా మనది ఉంది కాబట్టి సార్ అది కూడా థ్యాంక్ యూ ఫర్ అక్నాలజింగ్ సివిక్ సెంటర్. బికాజ్ ఫస్ట్ నుంచి కూడా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు రిలవెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాము. అందుకే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన ర్యాంక్స్లో దాదాపు 149 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 563 ర్యాంక్స్లో సివిక్ సెంటర్కి వచ్చాయి. దాంట్లో పవన్ కుమార్ బీసీఏలో సెకండ్ కేటగిరీ రావడం, డిప్యూటీ కలెక్టర్ రావడం, ర్యాంక్ ఎంత వచ్చినా కానీ మనకి డీసీ కానీ డిఎస్పీ కానీ వస్తేనే ఆ సాటిస్ఫాక్షన్. ఇంకా దీంట్లో మనకి ప్రిలిమ్స్ గెట్టెక్కిన తర్వాత మనకి మెయిన్స్లో మళ్ళీ మనకి 6 పేపర్స్ ఉన్నాయి, 900 మార్క్స్ ఉన్నాయి. దాంట్లో మీరు 5-10 మార్క్స్ స్కోర్ చేశారు. ప్రతి పేపర్కి మీరు ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అయ్యారు? ఫస్ట్ నేను పేపర్ వైజ్ నా స్కోర్ కూడా చెప్పేసి Yes. అది కూడా చెప్తాను సార్. Mm. సో నాకు ఫస్ట్ ఎస్ఏ పేపర్ లో 75 మార్క్స్ వచ్చినాయి. Mm. దాని తర్వాత మన హిస్టరీ పేపర్ లో హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ ఆ పేపర్ లో 96.5 వచ్చింది. పేపర్ 3 పాలిటీ దాంట్లో కూడా నాకు 96.5 వచ్చింది. Yes. ఎకానమీ పేపర్ లో 95 వచ్చింది. డేటా ఇంటర్ప్రిటేషన్ లో 72 అండ్ తెలంగాణ మూమెంట్ లో 75. సో సార్ ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ ఎస్ఏ పేపర్ లో కూడా వాళ్ళు క్లియర్ గా 6 పార్ట్స్ ఇచ్చారు, డిఫైన్డ్ గా సిలబస్ ఇచ్చారు. వీటన్నిటికీ మెయిన్స్ అయితే సార్ సిలబస్ Yes. చాలా క్లీన్ గా ఇచ్చారు, చాలా హెవీగా ఇచ్చారు. 2 థింగ్స్. ఎందుకంటే యూపీఎస్సీ తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం హెవీ సిలబస్ అని నేను అనుకుంటా సార్. ఎందుకంటే ప్రతి దాని మీద మనకి డిఫైన్డ్ గా నోట్స్ ఉండి దాని మీద ఇన్డెప్త్ గా నాలెడ్జ్ ఉండి ప్లస్ క్వశ్చన్స్ కూడా డెప్త్ లోనే అడిగారు, వెరీ వెరీ బేసిక్ కాకుండా. సో ఫస్ట్ మనకి సిలబస్ మీద చాలా అవగాహన ఉండాలి, వెరీ క్లియర్ గా డిఫైన్ చేసుకొని ఉండాలి. అండ్ ప్రతి పాయింట్ మీద మనకి క్లియర్ గా ఇన్ని వర్డ్స్ ఆన్సర్ అన్నట్టు మనకి కొన్ని పాయింట్స్ ఉండాలి. సో తర్వాత స్టేజెస్ లో నేను నా మెయిన్స్ నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఎస్ఏ పేపర్కి వస్తే ఆ 6 పాయింటర్స్ కి అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే సార్ యూపీఎస్సీకి ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే యూపీఎస్సీలో ఏంటంటే మోర్ ఆఫ్ ఫిలాసఫికల్ టైప్ అడుగుతారు. సో మనకి చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి మనం సబ్స్టాన్షియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే మోర్ ఆఫ్ ఏ టాపిక్ ఓరియంటెడ్ ఉన్నాయి అన్ని. సో అదొక ఇండిపెండెంట్ ఒక 10 మార్కుల ఆన్సర్ రాసే టైప్ క్వశ్చన్స్ కి మనం ఎస్ఏ రాయాల్సి వస్తుంది. సో దానికి మనకి వెల్ సూటెడ్ ఎగ్జాంపుల్స్, వెల్ డిఫైన్డ్ ఆర్గ్యుమెంట్స్, కండిషన్స్ అన్నీ ఉంటే బాగుంటుంది. దానికి ఫ్రీగా ముందే కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి బాగా వెల్ డిఫైన్డ్ నోట్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ సార్. అది ఎస్ఏ పేపర్కి. ఇంకా ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా అందులో మళ్ళీ మనకి కాన్ఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ పేపర్ లో అక్కడ ఒక కాన్ఫరెన్స్ వస్తుంది, పాలిటీలో కూడా మనకి కాన్ఫరెన్స్ వస్తుంది, ఇండియన్ డైనామిక్స్ అండ్ ఎకానమీలో కూడా మనకి ఎకానమీ పేపర్ లో ఆ కాన్ఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇట్లాగా కంబైన్ గా కూడా చేసుకోవడం, అలాగే డెఫినెట్ గా మార్క్స్ రాయడం. మెస్సేక్ అయితే మార్క్ రాయకుండా మాత్రం నేనైతే ఒప్పుకోలేదు, అవ్వదు అది. బికాస్ అదొక వెల్ డిఫైన్డ్ కోహెరెన్స్ అని మీరు అంటారు కదా సార్, ఆ కోహెరెన్స్ ఉండాలి. ఆ కోహెరెన్స్ అనేది డెఫినెట్ గా రావాలి. మన పేపర్ 2 లో అన్నిట్లో మీకు పేపర్ 2 95, పేపర్ 2 3 95, ఆల్మోస్ట్ 90 దాటిచ్చారు 3 పేపర్లో. మిగిలిన పేపర్లో 75 వచ్చాయి. ఇక్కడ ఈ 6 పేపర్లో మనం తీసుకుంటే ప్రతి పేపర్కి మీరు సిగ్నిఫికెన్స్ ప్రయారిటీ ఇచ్చినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి 6 పేపర్లో ఒక పేపర్ ఎక్కడ 65కో 67 వచ్చిన స్టూడెంట్ కూడా చూశాను. సో ఈ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడంలో యొక్క మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఈక్వల్ వెయిటేజ్ అంటే సార్ నాకైతే వెరీ క్లియర్ ఉండే సార్. ఫస్ట్ నేను ఏమనుకుంటా అంటే ప్రీ డిటర్మైన్డ్ గోల్ తోటే మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి. సో నా ప్రీ డిటర్మైన్డ్ గోల్ నుండి డిప్యూటీ కలెక్టర్ రావాలి, అందులో మనకి స్టేట్ 20th ర్యాంక్ లో ఉండాలి దానికి. సో కొంచెం
గోల్ మిస్ అయింది, 25th వచ్చింది, బట్ స్టిల్ డెప్యూటీ కలెక్టర్ డీసీ అనేది వచ్చింది. సో నాకు దాని వల్ల నాకు ముందే తెలుసు అన్ని పేపర్స్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి, అన్నిట్లో ఎక్స్ట్రాడినరీ ఏ సబ్జెక్ట్ లో పోవాలనుకోకూడదు. కొన్ని మనకి బాగా ప్లస్ ఉంటే దాంట్లో ఎక్స్ట్రాడినరీ కొంచెం పోవచ్చు. లైక్ నాది ఆప్షనల్ సోషియాలజీ ఉంది, సో పాలిటీ ప్లస్ సోషియాలజీ ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి కొంచెం నేను అక్కడ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, కొంచెం మార్క్స్ రావచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి రాని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఉంది, సో నేను తెలంగాణ మూవ్మెంట్ లో అయితే పోస్ట్ ప్రిలిమ్స్ 90 days లో ఆల్మోస్ట్ 30 days తెలంగాణ మూవ్మెంటే చదివింది సార్ రిపీటెడ్ గా. రీజన్ బీయింగ్ నాకు ఒకటే తెలుసుకి అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుట్ చేయాలి, లేదంటే ఒక సబ్జెక్ట్ పోయినా కానీ. ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు సార్, సేమ్ మార్క్స్ అన్నిట్లో సేమ్, 75 బదులు 55 ఉంది, తెలంగాణ 20 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. దానివల్ల తన ర్యాంక్స్ ఎక్కడో వెళ్ళిపోయింది. సో ఈ బ్యాలెన్స్ అనేది అయితే నేను చేయాలనుకుని నేను ఫిక్స్ ఉండింది సార్ ఫస్ట్ నుంచి. అండ్ ఇంకా ఆన్సర్ రైటింగ్ అన్నింటిలో సేమ్ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి అది కూడా మనకి ఇక్కడ చెప్పినట్లు నేను సైడ్ రైటింగ్స్ దాని మీద కింద మ్యాటర్ ప్లస్ ఎగ్జాంపుల్స్ సబ్స్టాన్షియేషన్ చాలా ప్రిసైజ్ చెప్పారు ఆన్సర్ రైటింగ్. ఇక్కడ ఇంకో పాయింట్, మీరు అనుకున్నది ఏంటంటే అన్ని పేపర్లు ప్రయారిటీ ఇవ్వాలి, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్. నేను ఆన్సర్ రైటింగ్ చేస్తాను అన్నారు కదా, మనం ఓరియంటేషన్ చాలా చేసాము, అప్పుడు కూడా ఏం చెప్తున్నాం, ప్రతి క్వశ్చన్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలా, ప్రతి పేపర్ కి మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఈ ఆన్సర్ రైటింగ్ రోల్ ఏంటి? చాలా స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ అగ్రిగేషన్, కంటెంట్ అక్యుములేషన్ మీద ఫోకస్ చేసి మళ్ళీ రాద్దాము, లాస్ట్ లో రాద్దాము అనేసి దే కీప్ ఆన్ ప్రోకాస్టినేటింగ్ ద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. హౌ యూ బ్యాలెన్స్ ది కంటెంట్ అక్యుములేషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చరైజింగ్ ద ఆన్సర్స్? సార్ నాకు ఏమనిపించింది అంటే ఈ ఎగ్జామ్ లో అట్లీస్ట్ నేను చూసిన దాంట్లో చాలా మంది నా మీద నాలెడ్జబుల్ పర్సన్స్ డెఫినెట్ గా ఉన్నారు, బట్ నాకు ఆన్సర్ రైటింగ్ అనేది వాళ్ళకన్నా బెటర్ వచ్చు, అండ్ నేను వాళ్ళకన్నా బెటర్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నా. అండ్ దట్ ఈస్ ద కోర్ డిమాండ్ ఆఫ్ ఎగ్జామ్ ఆల్సో అట్ ద మూమెంట్ అట్లీస్ట్. సో నా ఫీలింగ్ ఏమనిపించింది అంటే సార్ ఆన్సర్ రైటింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు వచ్చని ఎగ్జామ్లర్ చెప్పడానికి ఓన్లీ 1 medium నా ఆన్సర్స్. సో దానికి ఎంత ఎంత మ్యాక్సిమం అయితే అంత ఎఫర్ట్స్ పెట్టవచ్చు. కొంతమంది ఈవెన్ నాకు కొంతమంది తెలుసు సార్, లైక్ ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేసి తర్వాత కంటెంట్ అక్యుములేషన్. 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్యాలెన్స్ ఉండాలి, కంటెంట్ అక్యుములేషన్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్. ఒక స్టేజ్కి వరకు వెళ్ళిన తర్వాత అంటే మల్టిపుల్ మెయిన్స్ రాస్తే వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ అనేది ఒక వెల్ డిఫైన్డ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఆన్సర్ రైటింగ్ మీద తక్కువ ఫోకస్ చేసినా కానీ కంటెంట్ బిల్డింగ్ మీద మంచి ఫోకస్ చేస్తే గుడ్ ఎనఫ్. కానీ ఎవరైతే అండ్ ఈ ఎగ్జామ్స్ మనకి చాలా టైం తర్వాత అవుతున్నాయి, అండ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడే లేటెస్ట్ టైం చూసాం కాబట్టి ఐ బెటర్ థింక్ కొంచెం ఆన్సర్ రైటింగ్ అనేది డెఫినెట్గా ప్రతి పేపర్ అట్లీస్ట్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళే ముందరైనా ఒక పేపర్కి అంటే కంప్లీట్ ఒక పేపర్ ఒక 2 times రాస్తే ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టు నాకు ఫీలింగ్ సార్. ఇఫ్ అంటే అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఆన్సర్ రైటింగ్ అంటే ఆన్సర్స్ రాయడం బేసిక్ అనేది ఆల్రెడీ అవగాహన ఉంటాయి. సో అదొకటి సార్. ఇంకా బ్యాలెన్స్ అంటే సార్ నేను ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్ మీద డెఫినెట్గా అంటే మనకి వీకెండ్ టెస్ట్ ఉన్నాయి సార్ ఇక్కడ, నేను అదే పనిగా వీకెండ్ టెస్టే తీసుకున్నా. డైలీ ఆన్సర్ రైటింగ్ అంటే ఇక్కడ నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్, డైలీ ఆన్సర్ రైటింగ్ నాకు ఏం అవసరం లేదు, నాకు ఉంది ప్రాక్టీస్. ముందు మీరు ఆల్రెడీ రాస్తున్నాం కాబట్టి రాశాను కాబట్టి నాకు ఉంది సార్. సో ఇది అవసరం లేదు, బేసికల్లీ వీకెండ్ ఒకటి తీసేసుకుందామని నేను అనుకున్నా. ప్లస్ మనకి అది లాస్ట్ కి ఒక ఫైనల్ రివిజన్ టైప్ టెస్ట్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ సార్. ఇవన్నీ అందరూ కన్సిడర్ చేయట్లేదు కానీ ఇవే చాలా డిఫరెన్స్ చేస్తాయి, చాలా డిఫరెన్స్ చేస్తాయి ఆన్సర్ రైటింగ్ అనే దగ్గర. మనకి ఉన్న టైంలో ఏమి కాకున్నా కానీ ఎలాగ మనం ప్రజెంట్ చేయగలం మనం వెల్గా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనకి మెయిన్స్ లో మీరు చెప్పిన ఒక ఆస్పెక్ట్ ప్యాటర్న్ కూడా మనకి సివిక్ సెంటర్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ చూసుకున్నప్పుడు అయితే దట్ గేవ్ మచ్ కాన్ఫిడెన్స్. పేపర్ అయిన తర్వాత పేపరు, సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? సివిక్ సెంటర్ లో రాస్తున్నట్లే ఒక స్టూడెంట్ అయితే సార్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ we felt that the civic center question paper is more or less reflecting the main paper and that. Did you feel the same in the final exam? Multiple questions sir, and you know ఫస్ట్ సివిక్ సెంటర్ అయితే చాలా అక్నాలెడ్జ్ చేయాలి సార్. ఎందుకంటే నాకు ఐ ఫీల్ కి మార్కెట్ లో ఉన్న ప్రెసెంట్ సిచువేషన్ సివిక్ సెంటర్ అయితే ఇస్ రియల్లీ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ దిస్ గ్రూప్ 1. సివిక్ సెంటర్ ఇస్ రియల్లీ డూయింగ్ వెల్. అండ్ నేను నా స్టోరీ చెప్తా సార్. ఆఫ్టర్ యూపీఎస్సీ ఫిలిమ్స్ అని అనుకున్నాను, నేను యూపీఎస్సీ లాస్ట్ మినిట్ తర్వాత మిస్ అయ్యాను కాబట్టి ఈసారి ఓన్లీ యూపీఎస్సీ అని అనుకున్నా, బట్ అది ఫిలిమ్స్ అవ్వలేదు కాబట్టి దాని తర్వాత నేను షిఫ్ట్ అయినా. ఫస్ట్ థింగ్ నేను నెక్స్ట్ డే ఏంటంటే వచ్చి సివిక్ సెంటర్ కట్టేసిన. సో ఐ వాజ్ వెరీ క్లియర్, నేను మా ఫ్రెండ్ తోటి ఇదే చెప్పిన, మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ లో
ఆల్ ద గుడ్ పీపుల్ సివిక్ సెంటర్ లో రాస్తాం. అండ్ దట్ హ్యాపన్స్ ఇన్ మన నేషనల్ లెవెల్ చూసుకున్నా, యూపీఎస్ చూసుకున్నా కానీ సార్ సేమ్ థింగ్ అవుతుంది. విజయన్ ఐఎస్ అయినా వాజిరామ్ అయినా దాంట్లో మంచి పీపుల్ అంతా వెళ్ళి దాంట్లోనే కడతారు. బెస్ట్ అనేది సివిక్ సెంటర్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉంటుంది తెలుసు. అండ్ దానికి తగ్గట్టు పర్ఫామ్ కూడా చేయాలి, లేకుంటే స్టూడెంట్స్ కూడా రారు. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా పర్ఫామ్ అంటే ఇక్కడ సైడ్ కూడా ఇన్పుట్స్ ఉన్నాయి. ఎవాల్యుయేషన్ కూడా చాలా టైం కి జరుగుతుంది. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మనకి పర్సనల్ మెసేజ్ పెడతాం, మీ పేపర్ కరెక్ట్ అయింది అది అని చెప్పేసి ఒక ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి ఎక్కడెక్కడ ఉన్నామని చెప్పేసి మనకి దాని తర్వాత పర్సనల్ గా ఇండివిజువలైజ్ గా మెసేజ్ అంటే మాట్లాడొచ్చు సార్ వాళ్ళతోటి. అనాలిసిస్ కూడా ఉంటది, దాంతో పేపర్ డిస్కషన్ కూడా ఉంటది. అన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఒక ట్రాక్ లో ఉంటది అయితే నాకు క్లియర్ గా తెలియదు సార్. సో అంటే మనకి ఏంటంటే ఇది వ్యాస్ట్ సిలబస్ సార్, చాలా వ్యాస్ట్ సిలబస్. నేను ఎవరికైనా కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే టెస్ట్ సిరీస్ ఎందుకు అని అంటే ఇంత వ్యాస్ట్ సిలబస్ లో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇరికిపోతాం, డెఫినెట్ గా ఆగిపోతాం. ఇది బాగా అవ్వలేదు బాగా అయ్యింది అని చెప్పేసి పేపర్ టు పేపర్. సో ఒక టెస్ట్ సిరీస్ వల్ల ఏమైతుందంటే మనకి పుష్ వస్తుంది. నేను 5 days లో 7th day నాడు సివిక్ సెంటర్ ఎట్లా అంటే 7th day నాడు టెస్ట్ ఉంటుంది, 5 days ఎగ్జామ్, 5 days కి ఇస్తారు సిలబస్. సో 5 points ఒక హెడ్ లో 5 points ఉంటాయి. సో డేకి ఒకటి ఫినిష్ చేసేసుకోవాలి. అండ్ ఎనీ డే నేను ఏదో ఒకటి కొంచెమైనా చదువుకోవాలి 7th day ఎగ్జామ్ రాయాలంటే. సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ అయితే నన్ను ఫుల్గా మోటివేట్ చేసింది సార్. అండ్ అదే నాకు మేజర్ పార్ట్ హెల్ప్ అయింది. అండ్ ఫైనల్ ఎగ్జామ్ లో సివిక్ సెంటర్ రిఫ్లెక్షన్స్ అంటే సార్ డెఫినెట్ గా ఉంది. మిషన్ కర్మయోగి క్వశ్చన్ నేను 2 times సివిక్ సెంటర్ టెస్ట్ రాస్తే దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యింది. అన్మ్యాన్డ్ మిషన్ అయినా కానీ నేను నా టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అప్పుడు చూపిస్తే అందరు అంటారు లైక్ సివిక్ సెంటర్ అట్ పార్ ఉంది అంటే ఇట్ ఈస్ లైక్ యూపీఎస్సీ కి టీఎస్పీఎస్సీ మిక్సింగ్ లో ఉంది సార్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆ స్టాండర్డ్స్ లో ఉంది. కొంతమంది ఇది మరీ హై స్టాండర్డ్ అడుగుతున్నారు అనుకున్నారు, కొంతమంది మరీ లేదా అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ డీలింగ్ అట్ ద మూమెంట్, కరెక్ట్ డీలింగ్ ఉంది. ఎస్, మీరు ఇంతకుముందు చెప్పిన పాయింట్నే ఐ విష్ టు అక్నాలెడ్జ్. మనం ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మన టీం సివిక్ సెంటర్ కూడా మనము టీజీపీఎస్కి ఒక రిఫరెన్స్ లేదు. దానికోసం మేము ఏం చేస్తామంటే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని ఒకటి తీసుకొచ్చాం. దాంట్లో ఏంటంటే సిలబస్ మనకు ఒక కాపీ ఉంది, డీటెయిలింగ్ డిఫైన్డ్ సిలబస్ ఉంది. బట్ రిఫరెన్స్ ఇట్ మీన్స్ ఏ ఫార్మాట్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి ఒక రిఫరెన్స్ లేకపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తామంటే వీ ఆల్మోస్ట్ కలెక్టెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీటిని తీసుకురావడం వల్ల ఏమైందంటే వీ గాట్ టు నో దట్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టీజీపీఎస్సీ బికాస్ నౌ ఎవ్రీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే ఆర్ అడాప్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ యూపీఎస్సీ ప్యాటర్న్. ఆ ఫార్మేట్లో మనం పెట్టడం వల్ల స్టూడెంట్స్కి ఎవరైతే అడాప్ట్ అయ్యారో వాళ్ళు ఈరోజు ర్యాంకర్స్గా వచ్చారు, ఎవరైతే పాత పద్ధతిలోనే ఆగిపోయారో వాళ్ళు కొంతవరకు ఇప్పుడు నిరుత్సాహత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇదే ప్యాటర్న్లో ఉంటుందేమో, సింపుల్గా వస్తుందేమో అనుకున్నారు. బట్ అట్ ఎవ్రీ స్టేజ్ టీఎస్పీఎస్సీ హెస్ ప్రూవ్డ్ దట్ ఇట్ హెస్ అడాప్టెడ్ యూపీఎస్సీ లిమ్స్ ప్యాటర్న్లో కానీ మెయిన్స్ ప్యాటర్న్లో కానీ. సో పవన్ కుమార్ ఆ చేంజింగ్ ట్రెండ్స్ని ఈజీగా అడాప్ట్ చేసుకొని మార్కెట్లో ఉన్న బెస్ట్ రిసోర్సెస్ని అడాప్ట్ చేసుకొని తన వంతు ప్రయత్నం పెట్టి ఈరోజు డిప్యూటీ కలెక్టర్గా సర్వీస్ రావడం అనేది ఐ హోప్ పేరెంట్స్కి ఎంత సంతోషం ఉంటుందో మా సివిక్ సెంటర్లో ఉన్న ప్రతి టీమ్ మెంబర్కి అదే సంతోషం ఉంటుంది. We wish congratulations and all the best for your future endeavor. సో లాస్ట్గా మీరు స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తారు? స్టూడెంట్స్కి అయితే నేను ఒకటే చెప్తా, ఇది హార్డ్ వర్క్ లేకుండా మాత్రము ఏ గేమ్ కూడా అవ్వదు, అంటే ఏ పని కూడా అవ్వదు నార్మల్లీ కూడా. అండ్ ఈ ఎగ్జామ్ అనేది చాలా లాంగ్ ఎగ్జామ్ అవుతుంది. సో దీనికి చాలా పర్సివరెన్స్ కావాలి, మనం చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి నమ్ముకోవాలి ఫస్ట్. ఓకే మనం డెఫినెట్గా ఈ ఎగ్జామ్ రాస్తున్నాము, చాలా బెస్ట్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థాట్ ఎలాగ ఉండకూడదు, ఈ ఎగ్జామ్లో దూకేసినామంటే ఓకే ఈ ఎగ్జామ్ ఒకటే ఉంది, ఫైనల్ వరకు బయటికి రావాలంటే ఏం చేయాలి. సో ఇది మెయిన్గా. అండ్ దానికి మనకి రిసోర్సెస్ వెనకాల ఫస్ట్ ఎండ్ గోల్ అనేది ఉంటుంది మనకి, ఈ ర్యాంక్ నాకు రావాలి అంటే దానికి ఏంటేంటి అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్స్ వేసుకోవాలి. అందులో సివిక్ సెంటర్ అయినా కానీ, లేకుంటే వేరే టెస్ట్ సిరీస్ అయినా కానీ, లేకుంటే రిసోర్సెస్ అయినా కానీ, ఇవన్నీ ఫస్ట్ మనము ఇవన్నీ తీసేసుకుందాం, తర్వాత ర్యాంక్ అది కాదు. ఫస్ట్ ఒక ఎండ్ గోల్ పెట్టేసుకోండి, దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ అయితే రిప్లేస్ చేయలేము. అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మనకి ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం డెఫినెట్గా ఫ్యూచర్ ఆఫీసర్స్ కాబట్టి మనం అన్నింటినీ బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. అండ్ టీమ్ సివిక్ సెంటర్కి అయితే డెఫినెట్లీ ఫీల్కి దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అట్ ద మూమెంట్. సో నేనైతే ఇదే వర్క్ కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, దానికి తగ్గట్టుగా వాళ్ళని మార్చుకుంటూ, అట్లాగే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ రెగ్యులర్గా వాళ్ళు ఎలా చెప్తున్నారని చెప్పేసి దాని బేసిస్ మీద
ఇంప్రూవ్ చేసుకుంటారా అని. ఇంకోటి అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి ఇప్పుడు మనకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నాం కదా, ఈ నోటిఫికేషన్ వచ్చే వాళ్ళకి నౌ వీఆర్ మోటివేటింగ్ దెమ్ అండ్ ఇగ్నైటింగ్ దెమ్, డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. మీకంటే ముందు యూపీఎస్సీకి రాసి సడన్ గా నోటిఫికేషన్ వచ్చింది, దెన్ యూ ఇమీడియట్లీ షిఫ్టెడ్ టు ద ఎగ్జామ్. ఇప్పుడు ఏదైతే ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు, ప్రీ ఫైనల్ స్టూడెంట్స్, వాళ్ళు షుడ్ దే వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్ ఆర్ షుడ్ దే స్టార్ట్ ద ప్రిపరేషన్? ఎగ్జాక్ట్లీ నేనున్న సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఇది వచ్చింది కదా, స్టిల్ నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, ఫిలిమ్స్ కోసం అని నేను ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మనము ఒక నోటిఫికేషన్ వస్తుంది రావట్లేదు అని కాదు. ఎందుకంటే ప్రిపరేషన్లో మనము ఎప్పుడైతే మనం ల్యాక్ చేస్తామో మనకన్నా ముందు ఒకరు వెళ్ళిపోతారు. అట్ ద ఎండ్ ఇది చాలా చాలా టఫ్ కాంపిటీషన్. అండ్ మనం ఆల్రెడీ మనకన్నా చాలా మంది ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇందులో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ రాని వాళ్ళు చాలా మంది రాస్తారు మళ్ళీ. సో వాళ్ళు ఆల్రెడీ మీ మీద ఒక ఎగ్జామ్ రాసి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో సర్టెన్లీ మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్లో డౌన్ అవ్వకండి. బేసిక్స్, మినిమం బేసిక్స్ అన్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సిలబస్ ఒకవేళ చేంజ్ అయినా ఏదైనా కానీ అర్థ బేసిక్ అయితే ఎన్సీఆర్టీస్ అయినా కానీ, బేసిక్ టెక్స్ట్ బుక్స్ అయినా కానీ, తెలుగు అకాడమీ బుక్స్ అయినా కానీ కొన్ని థింగ్స్, కొన్ని రిఫరెన్సెస్ అయితే డెఫినెట్గా కావాలి. సో ఆ ప్రిపరేషన్ అయితే ఇప్పటికి చేసుకొని పెట్టుకున్నాను నేను అంటాను. So once again, thank you for joining today. Thank you, sir. So happy Ugadi and happy Ugadi, sir. So your future. So thank you for coming Thank you, and sir. joining the Civic Center. Thank you, sir. Thank you, sir.